ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం కంటే ముందు రోజు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో రూపొందినటువంటి ఆర్థిక సర్వే రిపోర్టు కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సర్వే రిపోర్టు అత్యంత కీలకమైనటువంటి 3 అంశాలను ఎత్తి చూపింది. దేశంలో స్థూల జాతీయోత్పత్తి వేగంగా పడిపోతున్నది. దీనికి కారణం ప్రజలు సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు, ధరలు విపరీతంగా పెరిగినాయి, ఉపాధి అవకాశాలు బాగా తగ్గినాయి. ఈ కారణాల చేత జీడిపి కూడా బాగా పడిపోతున్నది అని చెప్పింది. అది గత సంవత్సరం మాత్రమే కాదు, వరుసగా గత 5 సంవత్సరాలుగా నెల జీతగాళ్ల వేతనాలు గాని, అట్లానే స్వయం ఉపాధితో బతుకుతున్నటువంటి పేద ప్రజానీకం బతుకులు గాని వారి నిజ వేతనాలు పడిపోతున్నాయి. ఈ కారణాల వల్లనే సరుకులను కొనుగోలు చేయగలిగే స్థితిలో లేరు. అందువల్ల అటు పారిశ్రామిక అభివృద్ధి గాని వ్యవసాయ అభివృద్ధి గాని కుంటుపడుతున్నాయి అని చెప్పింది. సహజంగానే బడ్జెట్ ఈ సమస్యలను పరిష్కరించేదిగా ఉంటది అని ఎవరైనా ఊహిస్తాం. ఉపాధి అవకాశాలు పెంచేదిగా ఉంటుందని, అట్లానే తయారీ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుందని, వ్యవసాయానికి ఎరువుల సబ్సిడీలకు ఎక్కువ నిధులు కేటాయిస్తారని ఆశిస్తాం. విద్య, వైద్యం తదితర రంగాల మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుందని ఆశిస్తాం. ప్రధానమంత్రి కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చెప్పిన మాట ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు బడ్జెట్ పెట్టగానే, ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు. ప్రజల జేబులు నింపే బడ్జెట్ అని ఎందుకన్నాడు అని అంటే, సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు కదా జనం, కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపే బడ్జెట్ అన్నాడు. కానీ జరిగింది ఏమిటి? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, ఫామ్ హౌస్ యజమానులకు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రాయితీ 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల రాయితీ ఇచ్చినటువంటి బడ్జెట్